पानी पानी చార్మినార్ వద్దే ఉన్నాము. మరి చార్మినార్ వద్ద ఉదయం 6 గంటల 30 నిమిషాల ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ అగ్ని ప్రమాదం అనేది మరి షాక్ సర్క్యూట్ వల్లే సంభవించుకుంటుంది అని చెప్పేసి చాలా మంది అనుమానిస్తూ ఉన్నారు. అదే విషయం కూడా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఇక్కడ మాత్రం ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు 15 మంది కేవలం 8 మంది మాత్రమే అఫీషియల్ గా కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా వాళ్ళు ఎవరెవరు అంటే కూడా అభిషేక్ మోడీ, ఆరుషి జైన్, హర్షాలి గుప్తా, అలాగే శీతల్ జైన్, రాజేంద్ర కుమార్, సునీత, మునిబాయ్, ఈరాజ్ వీళ్ళందరూ కూడా మరణించడం కూడా జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు, అలాగే విజయలక్ష్మి గారు, అలాగే మరి హైదరాబాద్ కమిషనర్ ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటుంది. మృతి చెందిన కుటుంబాలకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడడం కూడా జరిగింది. అంతేకాదు మరి అగ్ని ప్రమాదంలో మొత్తం 10 మంది చెందినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా కొంతమంది గాంధీ హాస్పిటల్కి, కొంతమంది యశోద హాస్పిటల్కి, అలాగే కొంతమంది హాస్పిటల్కి తరలించడం జరిగింది. వాళ్ళు చికిత్స పొందుతూ కూడా వాళ్ళు మరణించడం జరిగింది. ఇక్కడ మాత్రము ఆన్ స్పాట్ లో 3 అయితే చనిపోవడం కూడా జరిగింది. మరి వీళ్ళందరినీ కూడా ఈ మృతుల కుటుంబాలందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోబోతుంది. మరి అనుకుంటా మరి మాట ఇవ్వడం కూడా జరిగింది. అయితే కమిషనర్ గారు కూడా ఇక్కడంతా కూడా చర్యలు చేపడతాము, నేను పర్యవేక్షణలోకి తీసుకుంటున్నాను కాబట్టి ఇదంతా కమర్షియల్ స్పేస్ కాబట్టి, కమర్షియల్ ఏరియా కాబట్టి ఇదంతా అగ్ని ప్రమాదం జరిగే అవకాశం చాలా తొందరగా కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందుకే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ కూడా మేము నిఘా పెడతాము. హైదరాబాద్ ద్వారా కూడా ఖచ్చితంగా ఇక్కడ ఎంక్వైరీ మొదలు పెట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటాము అని చెప్తున్నారు. ఇక్కడ మేరల్ షాప్ చూసాము, ఈ పైన కూడా అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ ఇంట్లో జరిగిన ఆ సిచ్యువేషన్ కూడా, కాకపోతే ఇది రాత్రి 3:30 సమయంలో కూడా జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అనుమానించిన విషయాలు చూస్తున్నాము. కానీ ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళంతా కూడా అన్ని పార్టీల నాయకులు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఎమ్మెల్యే, ఎంపీలు, పోలీసు సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. అదే విధంగా మరి ఇక్కడ 10 ఫైర్ ఇంజన్లను కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. ఆ 10 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అలాగే 10 అంబులెన్స్లను కూడా తీసుకొచ్చి అంబులెన్స్ల ద్వారా అందరినీ కూడా ప్రమాదానికి గురైన వాళ్ళందరినీ హాస్పిటళ్లకు కూడా వాళ్ళని తరలించడం కూడా జరిగింది. కానీ వచ్చిన వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళి ఏం జరిగింది అని కూడా చూడడం జరిగింది. అదంతా కూడా కాలిపోయి దత్తమై బూడిదైపోయి కూడా ఉంది. అంతేకాదు మరి లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా నెలకొనలేని పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ కరెంటు తీగలు ఇవన్నీ చూస్తున్నాము. ఎప్పుడు రద్దీగా ఉండే ప్లేసు ఇక్కడ, అంటే ఇది చార్మినార్ అంటేనే రద్దీ ప్లేస్. ఇక్కడ అంతా కూడా ఈ రద్దీ ప్లేస్ కాబట్టి ఇది ఉదయం పూట జరగడంతో కూడా బయట జనాలు ఎవరు లేకపోవడంతో ఇంకా ప్రమాదము కొంతవరకు తప్పిందని అనుకోవచ్చు. ఒకవేళ కనుక ఇది సాయంత్రం సమయాల్లో కనుక ఈ ప్రమాదం జరిగి ఉంటే రోడ్డు పైన ఉన్న ప్రజలకు కూడా ప్రమాదము సంభవించే అవకాశాలు ఉండేటివి. ఏది ఏమైనప్పటికీ మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడికి మరి పొన్నం ప్రభాకర్ గారు వచ్చి వెళ్ళారు. అంతేకాదు మరి వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ చూసి వెళ్ళారు. మరి అక్కడ మృతి చెందిన వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో ఉన్నారు. ఇక్కడ ఒక్కొక్కటిగా ఇంకా లోపలికి ఏమేమి ఇరుక్కుపోయినాయి ఏంటంటే అందరినీ కూడా 30 మందిని రెస్క్యూ టీమ్ అయితే వాళ్ళని రక్షించడం కూడా జరిగింది. రక్షించి వాళ్ళని సురక్షితంగా బయటికి తీయడం జరిగింది. ఆ 30 మందికి మినహా 15 మంది అయితే మరి మరణించడం కూడా జరిగింది. చాలా బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. ఇదంతా పాలబస్తీలో సంభవించింది. ఇక్కడ కమర్షియల్ స్పేసెస్ ఎక్కువగా ఉండడం వల్ల, ఇరుకి ప్లేస్లలో కూడా ఇక్కడ ఉండడం వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది అని కూడా అందరూ అనుమానిస్తూ ఉన్నారు. అంతేకాదు ఇంకొక విషయం ఏంటి అంటే కూడా ఇప్పుడు మరి ప్రభుత్వం అయితే కఠినంగా చర్యలు చేపట్టబోతుంది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అదుపులో ఉంచేలాగా కూడా చర్యలు చేపట్టబోతుంది. మరి దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది. అటు చూడకపోతే మరి కేటీఆర్ గారు, కేసీఆర్ వీళ్ళంతా కూడా స్పందించడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి పరామర్శించి ఇక్కడ పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి ఇక్కడ చాలా హడావుడి వాతావరణం ఉందని కూడా చెప్పొచ్చు. ఇక్కడ జనాలు ఈ విషయం తెలుసుకున్న ప్రజలైతే ఇక్కడికైతే చాలా మంది తరలి వస్తూ ఉన్నారు. ఏం జరిగిందో చూద్దామనే విషయంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పబ్లిక్ అందరినీ కూడా ఏదేమైనా కానీ మరి హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అగ్ని ప్రమాద ఘటనని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నాం. కెమెరామెన్ నరేంద్రతో నిర్మలా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.